కుమారుడు కూరేశాడు. కాళ్ళు పట్టుకుపోయినా దేవుడా. ఇంతమందిని ఎక్కించేశాడు కారులో. వీడా మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడామగా తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పద లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళిద్దరికి చెరో రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. పెద్ద పసుపు తీసుకొచ్చాను. థ్యాంక్స్. గృహప్రవేశానికి ఆవును తెమ్మంటే ఎద్దును తెచ్చావేంటి అల్లుడు? మాయా, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో, దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా, ఏమిటండి దశయంగా? పడుకో పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను, తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళు ఉన్నా కూడా, ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు. చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది, కానీ డబ్బు మాత్రం లేదు. లా 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 లా. ఏమిటండి? లా 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 లా. ఏమైందండి? చెయ్యి చాపు. ఆ చెయ్యి, ఆ చెయ్యి. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటు లాగుతాను, నువ్వు వెనక్కెళ్ళు. 1 2 3. ఇక్కడే ఉంది. మాయా, అత్తయ్య, పెద్ద బావా, చిన్న బావా, ఉమా, అందరూ రండి. రండి, అంతా వచ్చేసారా? అమ్మయ్యా, దుబాయ్ వెళ్ళిపోతున్నాను కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను. ఈ గొలుసు నా మొగుడికి. నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చెల్లాయ్, ఇదిగోనమ్మా, ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగుని మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. బావా, పెద్దవా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్. ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు. తీసుకో. ఏ చిట్టుమరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు. అతను ఐస్ అయిపోతాడు అంతే. తీసుకో. ఏం బుల్లి బావా, ఏమిటి అంబాజీపేట ఆవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు. ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మలేదు. అత్త అయినా అమ్మైనా అన్ని మీరేగా, తీసుకోండి. ఏ మాయా, తెలుసు నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను. తీసుకోండి, తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్నా, టాక్సీ తీసుకొచ్చేసాను, చాలా చీప్. మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ.
అల్లుడిచ్చిన కొత్త కాశీ తువ్వాలతో నేను రెడీ. కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది. పదండి. అయ్యో, లెక్క తప్పు రాకూడదు. తెర తీయరా తిరుమల దేవరా, తెర తీయరా, తెర తీయరా, తెర తీయరా, తెర తీయరా. ఆపండ్రా, ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. ఆ? పాము పాము ఆ, పాము. అయ్యో 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 అయ్యో. ఏయ్, గట్టిగా పట్టుకో. ఏంటి మావయ్య, వదలండి, వదలండి వదిలితే మావయ్య. మళ్ళీ గదిలోకి వెళ్తాడు. ఏమండి, బస్తా మోసుకొచ్చినట్టు మోసుకొస్తారు. వదలండి మావయ్య, వదలండి బా. బా, వదిలి బా. నా సుడుని చూస్తాను, వదిలిపెట్టు బా. సుడు. అడ్డం పడు, నా సుడు పట్టుకో. వదిలిపెట్టు నేను పట్టుకో. వెళ్ళను. సుడు. సుడు. ఆ, సుడు. నేను వదిలిపెట్టు వెళ్ళను, సుడు. నువ్వు లోపలికి వెళ్ళు. వదలవయ్యా, మావయ్య, మగడా. నాన్న, ప్లీజ్ మావయ్య. బావ చెప్పులు. నన్ను వదిలిపెట్టండి మావయ్య. సర్లే, నువ్వు వెళ్ళరా. సుడు. సుడు. ఏమండి? సుడు. వస్తా, సుడు. ఎక్కడయ్యా అల్లుడా, దుబాయ్లో వదిలేస్తా. టాటా, చీరియో, బై బై. వెళ్ళగా ఉత్తరం రాయండి. మళ్ళీ చేరో లేదో అని మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. చూడు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. అరే ఏమిటండి మీరు? లక్ష్మి, లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను లక్ష్మి. మీరెక్కడా పారేయలేదండి. మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు.